ఫిషింగ్ హార్బర్ ఒకటి మత్స్యకారులకి ఎప్పటి నుంచో సమస్యనే. చాలామంది మంత్రులు కూడా తీసుకొచ్చాను. ఉపదేవ్ వెంకటరమణ గారు అని చెప్పని ఆయన మినిస్టర్గా ఉండేవాడు. వేటగాడిని వెళ్ళి సముద్రం అంటే ఈ పాయ వెళ్ళి సముద్రంలో కలిసే చోట దిగమని చెప్పాం. అతను బోట్ నుంచి టక్మని ఉరికాడు. అందరూ నీళ్ళలో మునిగిపోతాడు అన్నాడు. మామూలుగా అక్కడ పాడి చెట్లు లోతు ఉండాలి, మోకాళ్ళ లోతు నీళ్ళు ఉన్నాయి. అప్పుడు ఆయన ఉపదేవ్ వెంకటరమణ గారు ఉన్నాడు, ఇదేంటి అని ఇట్లా ఉంది మీ మొగ అన్నాడు. సార్ ఇదే సార్ చచ్చిపోతున్నారు, పోటు ఉంటే కానీ వేటాడుకుని కూడా రాలేని పరిస్థితి, చేప పాడైపోద్ది, ఐస్ అయిపోయింది, మిగిలేదు పావలా అయితే దాంట్లో మళ్ళీ 15 పైసలు ఖర్చులకి పోయేది. ఆ స్థితి నుంచి జగన్ గారు వచ్చాక సార్ అప్పటి నుంచి నాకు అది ఉంది, తీర్చాలి ఈ కోరిక మనం అని చెప్పంటే ఆయన దగ్గర 300, 400, 350 కోట్ల రూపాయలు ఫిషింగ్ హార్బర్ వచ్చి మొత్తం కొత్తగా సముద్రంలోకి రాతి గోడల నిర్మాణం చేయటం, ఏ టైం అయినా అంటే హై టైడా లో టైడా పాటా పోటా ఏ టైం అయినా సరే లోపలికి రావటం, కొత్తగా జట్టి నిర్మాణం కానీ ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇంకా కొంత ఒక 20 పైసలు పని ఉంది. ప్రస్తుతం ఆ ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ మొత్తాన్ని కూడా పనులన్నీ కూడా నిలిపేస్తుంది. నేను కూడా భగవంతుడు ఆయన మంచి ఆలోచన కలగాలి. ఎందుకంటే జగన్ గారి మీదో నా మీదో కోపంతో ఆ పనులు నిలబెట్టడం వల్ల ఆ కక్ష ఎవరికి వీళ్ళకి మరి మొన్న గెలిపించారు కదా వీళ్ళందరినీ, మరి అందులో మత్స్యకారులు కూడా ఉన్నారు కదా, మరి ఉన్నప్పుడు వాళ్ళందరూ ఉసురు కదా అది.